రొమాంటిక్ మంచి మసాలా ఉంటుంది అనుకున్నారు కానీ సినిమా మాత్రం పోలీస్ ఆఫీసర్గా చాలా సీరియస్గా సిన్సియర్ ఆఫీసర్గా పాయల్ రాజ్పూత్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు సత్యభామ కాజల్ ట్రైలర్ చూశారు కదా, అందరూ అంతగా మించుంది భయ, నేను చెప్తున్నా అంతగా మించుంది. అక్కడ పోలీస్ ఆఫీసర్గా పర్ఫెక్ట్గా యాక్ట్ అయ్యారు. లేడీస్ మీద జరిగే అన్యాయాలకి ఒక సైకోపాత్ అమ్మాయిల్ని చంపుకుంటూ పోతున్నాడు. ఎవరు చేస్తున్నారు ఏంది, పోలీస్ డిపార్ట్మెంట్ వదిలేస్తే అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందని నిలబడిన ఒకే ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్ కింద పాయల్ రాజ్పూత్ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఇంటర్వెల్ సీన్ కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే భయ్యా నిజంగా ఏడుపు పాయల్ రాజ్పూత్ని హ్యాంగ్ చేస్తే అక్కడ నుంచి తప్పించుకుని విలన్ని చంపడం చాలా అంటే చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్షన్ స్క్రీన్ పై A to Z ఎర్రగా తీసింది. అండ్ మెయిన్ ఈ సినిమాకి ముఖ్యంగా చెప్పాలంటే పాయల్ రాజ్పూత్ ఆమె తప్ప ఈ సినిమా వేరే ఎవరు చేసినా కూడా ఈ ఇంపాక్ట్ రాదు అని నాకు అనిపిస్తుంది. ఆ సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ భయ్యా. ప్రతి అమ్మాయి కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలు ఎదుర్కోవాలంటే ఇలాంటి సినిమాలు చూసి తెలుసుకోవాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఓటీటీల్లో ఐబొమ్మలో చూద్దాం అనుకోవద్దు. ఖచ్చితంగా ఈ సాటర్డే సండే థియేటర్కి వచ్చి చూడండి. ఎర్రగా తీసిన భయ్య ఒక్కటే మాట, పాయల్ రాజ్పూత్ అంటే ఒక రొమాన్సే కాదు ఏదైనా చేయగలదు పాయల్ రాజ్పూత్ అనిపించింది. మైండ్ బ్లోయింగ్ అంతే, సినిమా సూపర్ అల్టిమేట్. నా ఇప్పుడే రక్షణ అనే సినిమా చూసి వస్తున్నా. నిజంగా ఏంటంటే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే ఇంతకుముందు రాజ్పూత్ పాయల్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలలో ఒక హీరోయిన్గా యాక్ట్రెస్గానే చేస్తూ ఉంటారు, హీరోకి జోడీగా హీరోయిన్గా చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవీ ద్వారా ఏంటంటే ఆమెకు కూడా ఒక హీరో లెవెల్లో యాక్టింగ్ చేసే బేస్ అనేది ఉందని చెప్పేసి నిజంగా ప్రూవ్ చేసుకుంది భయ్య. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఏంటంటే మూవీలో హీరోయిన్ యాక్టర్ రాజ్పూత్ పాయల్ గారికి ఇచ్చిన క్యారెక్టర్ వచ్చేసి ఏసీపీ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ ఏసీపీ క్యారెక్టరైజేషన్స్లలో ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్న ఏంటంటే అమ్మాయిల్ని లవ్ చేయి అని చెప్పేసి అబ్బాయిలు వెంటబడి బ్లాక్మెయిల్ చేయడము, అదొకటి ఏంటంటే ఆ బ్లాక్మెయిల్ చేసే వాటిని ఏ రకంగా వాళ్ళని అరికట్టింది, ఏ రకంగా చేసింది అనేది స్టోరీ కాన్సెప్ట్. దాని తర్వాత ఈ ఏసీపీని టార్గెట్ చేశారు, ఏసీపీ రాజ్పూత్ పాయల్ గారిని టార్గెట్ చేశారు. ఎక్స్ట్రీమ్ లెవెల్ సీరియల్ యాక్టర్స్ కి మన సినిమాలో యాక్ట్ చేయడానికి రాదు అన్న వాళ్ళందరికీ మానస్ గారు అయితే సినిమా థియేటర్లో అల్లాడించేసిండు. ఫస్ట్ హాఫ్ మాత్రం మానస్ గారు యాక్టింగ్ మాత్రం నేను ఫిదా అయిపోయినా. పాయల్ రాజ్పూత్ గారు ఫస్ట్ మనం ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే ఈ మూవీలో మాత్రం ఒక గర్ల్స్ని ఎట్లయితే సేవ్ చేస్తారు ఏసీపీగా చేసిరు. ఫైట్స్ చాలా బాగున్నాయి. ప్లస్ ఇంకోటి ఏదో పాయల్ రాజ్పూత్ గారు వీళ్ళు డిఫరెంట్ అవతారాల్లో చూస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సినిమాటోగ్రఫీ అయినా చాలా బాగుంది. కంపల్సరీ ప్రతి ఒక్క ఆడపిల్ల చూడాల్సిన ఫిలిము. ఒక అబ్బాయి బాయ్స్ కూడా చూడాలి. మంచి అనిపించింది మూవీ అయితే. మెయిన్ థింగ్ మానస్ గారు యాక్టింగ్ మాత్రం ఫిదా. పాయల్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ థియేటర్కి రండి, థియేటర్కి వచ్చి వాళ్ళు చాలా గ్రాఫిక్స్ ఇలా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ గ్రాఫిక్స్ ఏముంటుంది, ఇదేమన్నా అదుపురు సినిమా. ఇప్పుడు ఒకటి ఏంటంటే నాకైతే మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్స్ కొని నచ్చింది బ్రో. బ్యాక్గ్రౌండ్స్లో పాయల్ రాజ్పూత్ గారు యాక్టింగ్ మెయిన్ థింగ్. దీంట్లో మానస్ గారికి కెరియర్లో వేరే లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ ఆపర్చునిటీ వస్తాయి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అన్న రక్షణ అంటే విక్టరీ వెంకటేష్ గారు తీసిన ఘర్షణ కంటే బాగుందని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే అంత బాగుంది మూవీ మాత్రం. అంటే ఏసీపీ క్యారెక్టర్లో పాయల్ రాజ్పూత్ గారు చాలా అంటే చాలా బాగా చేశారన్న. అంటే ఆమెని ఓన్లీ మనం అంటే చాలా రొమాంటిక్గా చాలా కొన్ని వేరే యాంగిల్లో చూసాం, కానీ దీంతో ఆమె పర్ఫార్మెన్స్ ఏంటో చూపించేసిందని చెప్పుకోవచ్చు అన్న. ఫైట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆమె పోలీస్ క్యారెక్టర్లో ఆమె చేసిన అంటే ఆమెకి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దానికి డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో కానీ కుక్ అని కొట్టినట్టు కొట్టిండు. అసలు ఆ ఫైట్స్కి అండ్ ఆ బీజిఎంకి చాలా బాగా సెట్ అయింది. అండ్ ఇప్పటి నుంచి మేబీ పాయల్ రాజ్పూత్ గారు ఇండస్ట్రీని వెళ్తారని నేను అనుకుంటున్నా యాజ్ ఎ పర్ఫార్మర్గా. సో చాలా బాగున్నాయి. సో ఈ కాలంలో నాలాంటి కామాంధులు మంచి అమ్మాయిల్ని చూసి సొల్లు కాచుకుంటే వాళ్ళ వెంటబడి ఎలా బ్లాక్మెయిల్ చేసి ఎలా సతాయిస్తున్నారనే దాని గురించి తీశారన్న. సో నాలాంటి మంచోళ్ళు వచ్చి కూడా చూడండి, చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ.